మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడనగానే అందరూ ఆ చిత్రం కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే చిరంజీవి 150th మూవీ అయిన ఖైదీ నెంబర్ 150 స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కూడా కాబోతోంది. అయితే ఇప్పుడు మళ్ళీ అందరి దృష్టి చిరంజీవి 151వ సినిమాపై పడింది. కానీ ఇప్పుడు చిరంజీవి 151వ మూవీని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు అనేది అందరి ప్రశ్న. అయితే ఈ మూవీకి బోయపాటి శ్రీను డైరెక్టర్ అని మెగా కాంపౌండ్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే బోయపాటి ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్తో మూవీ స్టార్ట్ చేసేశాడు. అయితే ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికి 4 months టైం పడుతుంది. ఆ తర్వాత మెగాస్టార్తో బోయపాటి మూవీ ఉంటుంది అన్నారు. బోయపాటి స్క్రిప్ట్ వర్క్కి మినిమం 5 to 6 months టైం తీసుకుంటాడట. ఈ లెక్కను చూస్తే చిరంజీవి 151వ మూవీ స్టార్ట్ అయ్యేసరికి 2018 వచ్చేస్తుంది. సరే, బోయపాటిని కాదని చిరు వేరే స్టార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు అందరు స్టార్ డైరెక్టర్లు వారి వారి మూవీస్తో బిజీగా ఉన్నారు. కొరటాలేమో మహేష్తో, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్తో, రాజమౌళి బాహుబలితో, ఇలా అన్నమాట. సో ఇప్పుడు చిరంజీవి తన 151వ సినిమాని స్టార్ట్ చేయాలంటే ఎంత కాదన్నా మినిమం 1 year టైం పడుతుంది. అంటే 2017 ఎండింగ్కి కానీ చిరు 151వ సినిమా స్టార్ట్ కాదు. మొత్తానికి అందరు డైరెక్టర్లు బిజీ అయిపోయి చిరంజీవిని ఒంటరివాణ్ణి చేసేశారు.